నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విజయ్ దేవరకొండ వెట్స్ నేషనల్ క్రష్ రష్మిక అందరికీ తెలిసిందే. 26న పెళ్లి కాబోతుంది. ఆ పెట్టుకున్న సెక్యూరిటీ గురించి కూడా చాలా వీడియోస్ వచ్చాయి. అసలు వీళ్ళ పెళ్ళే పెద్ద హాట్ టాపిక్ కింద అనుకోవచ్చు. గీతా గోవిందంతో స్టార్ట్ అయినటువంటి ఒక వీళ్ళ లవ్ స్టోరీ ఇప్పుడు కంప్లీట్గా పెళ్లి పీటల దాకా వచ్చేసిందని చెప్పుకోవాలి. సో వీళ్ళిద్దరు పెళ్లి గురించి ఇంకా ఆసక్తి కలిగించే కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఏంటి అంశాలు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఏంటంటే వాళ్ళు అఫీషియల్గా తన అభిమానులకి ఒక మెసేజ్ ఇచ్చారు సోషల్ మీడియా ద్వారా. ఎందుకంటే వీళ్ళందరూ విరోష్ అని పేరు పెట్టారు. ఎప్పటి నుంచో వీళ్ళ మధ్య లవ్ నడుస్తుంది కాబట్టి విజయ్ దేవరకొండ రష్మిక కలిపి విరోష్ అని పేరు పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని ఈ పెళ్లికి నామకరణం చేసుకున్నారు. చేసుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టిన పోస్ట్ ఏంటంటే అభిమానులను ఉద్దేశించి పెట్టారు. వాళ్ళు మేము ఏమైనా ప్లాన్స్ చేసుకుందాం అనుకున్నా, మా కోసం ఏదైనా ఎంచుకుందాం అనుకున్నా ముందుగా మీరే అక్కడ ఉంటే ఆ పనులు చేసి పెడుతుంటారు. ఇప్పుడు పెళ్లి విషయంలో చాలా ప్రేమతో ఒక పేరు పెట్టారు. మమ్మల్ని విరోష్ అని పిలుస్తున్నారు. కాబట్టి ఈ రోజు హృదయపూర్వకంగా అభిమానుల గౌరవార్థం అదే పేరుతో స్వాగతిస్తున్నాం. మా పెళ్లి వేడుకకు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టాలనుకున్నాం. మమ్మల్ని ఇంత ప్రేమాభిమానాలతో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరెప్పుడు మాలో ఒక భాగం. ప్రేమాభిమానాలతో ఇన్స్టాలో విజయ్ దేవరకొండ పోస్ట్. ఇది ఈ సారాంశం. గీత గోవిందం డియర్ కాంప్రేట్ నుంచి కలిసి ఇవాళ పెళ్లి బాజా దాకా వచ్చింది. అదండి. సో వాస్తవానికి నేషనల్ క్రష్ రష్మిక కన్నడ స్టార్ అయినా సరే వాస్తవానికి కన్నడ నుంచి కొంత ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల బయటకు వచ్చేసింది. తెలుగు అమ్మాయి కిందనే చూస్తూ వస్తున్నారు. ఎలా చూడాలంటే రష్మిక మండనాన్ని? ఒక విధంగా చెప్పాలంటే ఈ పెళ్లి వల్ల ఎవరు ఎక్కువ ఇదయ్యారు అనటం కన్నా ఎవరికి ఎక్కువ ఆస్తులుండి లేకపోతే ఎవరెంత రెమ్యునరేషన్ ఎంత, ప్రధానంగా ఏంటంటే మార్నింగే 50 మంది దిగిపోయారంట గెస్టులు, అతిథులు. మొత్తం 100 మందికి మించి పిలవాల. సినిమా తారలు ఎవరు వెళ్ళట్లేదట. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఉంటారని చెప్తున్నారు. నేను అనుకోవడం సినిమా ఫీల్డ్లో కూడా అత్యంత క్లోజ్గా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు 5-10 మంది ఉండే అవకాశం ఉంది, లేకపోలేదు. కాకపోతే రాజకీయ ప్రముఖులు మాత్రం పిలిచారట. అది హైలైట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళతో ఉన్న సాన్నిహిత్యం వల్ల కావచ్చు, లేదా 4వ తారీఖు మేము ఉండం కాబట్టి అని చెప్పినప్పుడు పోనీ మీరు పెళ్లికి వచ్చేసేయండి అని చెప్పి ఉండొచ్చు. వాళ్ళకి భారీగా ఏర్పాట్లు చేశారట. హెలిప్యాడ్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విల్లా ఏర్పాటు చేశారట. మొత్తం 117 విల్లాలు ఉన్నాయి ఐటీసీ వాళ్ళది. అక్కడ కొండ మీద ఉంటుందంట. ఒక సరస్సు చాలా మొత్తం ఆ విల్లానే ఒక అద్భుతమైన వైభవంగా తీర్చిదిద్దారట. ఇవాళ నుంచే అతిథులందరూ కూడా అక్కడికి అటెండ్ అయిపోయారు. 20వ తారీఖు కొంతమంది వచ్చే అవకాశం ఉంది. అట్లా అంగరంగ వైభవంగా అంటాం కదా, ఆ తరహాలోనే వీళ్ళ పెళ్లి జరగబోతుందండి. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, లేకపోతే తెలుగు రాజకీయ ప్రముఖులు ఎవరెవరు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు బహుశా, నేను అనుకోవటం, అని పిలిచారు దంపతుల్ని. ఆ దంపతులు బహుశా వెళ్ళొచ్చు. ఎందుకంటే సినిమా హీరోలు పిలిచినప్పుడు వాళ్ళతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా బీఆర్ఎస్ వాళ్ళతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు ఉండేది హైదరాబాద్ ఏరియాలోనే కాబట్టి అప్పుడు కుదరకపోతే మేము ఇప్పుడు వస్తామని చెప్పి ఉండొచ్చు. రాజకీయ ప్రముఖులు అయితే వస్తున్నారనే సమాచారం ఉంది. కాకపోతే ఎవరికి ఎవరి డ్రెస్సు ఎంత ఖర్చు పెడుతున్నారు ఈ పెళ్ళికి, ఈ లెక్కలన్నీ మనం కష్టం. ఎందుకంటే విల్లాలో ఇచ్చారు, చాలా భారీగా జరుగుతుంది ఏర్పాట్లు. కొండ మీద ఉంటుంది, ఉదయపూర్కి 25 కిలోమీటర్ దూరంలో ఉన్న కొండది అనేది. ఆ లొకేషన్ అనేది ఐడెంటిఫై అయింది వాళ్ళ. అంటే మనం కూడా ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు, హీరోలు కూడా ఎవరైనా ఇలాంటి లొకేషన్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేసుకుంటే ఉపయోగపడుతుంది అది. లేదా సినిమాలు చేయాలన్నా కానీ అక్కడ విల్లాలకి అదొక మంచి లొకేషన్ లాగా బయటపడింది ఇవాళ వీళ్ళ పెళ్లి ద్వారా. అట్లా చూసుకుంటే మరి పెళ్లికి 26వ తారీఖు అయిపోయిన తర్వాత 4వ తారీఖు వరకు కంటిన్యూటీ. ఇది ఈ నెల 28 వరకు అయినా కానీ కంటిన్యూగా 4వ తారీఖు వరకు ఈ పెళ్లి వైభవం అనేది ఉంది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు భారీ ఆఫర్ ఇచ్చారట ఈ పెళ్లిని రికార్డ్ చేసి ప్రసారం చేసుకోవడానికి. దాన్ని రిజెక్ట్ చేశారంటున్నారు. ఎప్పటికైనా దాన్ని సినిమా స్థాయిలో తీసుకుని వాళ్ళు అప్పుడు రిజెక్ట్ చేసినా కానీ తర్వాతైనా వాళ్ళు ఎప్పటికైనా అవి ఇవ్వచ్చు, వాళ్ళు ఇవ్వాలనుకుంటే. అది ఒక కళాఖండంగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇటు సినిమాస్ నుంచి పుష్ప ది రైజ్ 2 చూసాం కాబట్టి అటు అల్లు అర్జున్, అదేవిధంగా ఇంకో పక్క డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మామాళ్ళు రాబోతున్నారు అన్నట్టు కొంత సమాచారం అయితే వస్తుంది. సో వచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? వెళ్ళే అవకాశం ఉంది కొంతమందికి. ఎందుకంటే రాజకీయ నాయకులకే ఇట్లాంటి ఇదవుతుంది. డేట్ క్లాషెస్ అవడం వల్ల ఏదో ఒక రోజు వస్తామని చెప్తారు ఖచ్చితంగా. అలా వచ్చిన వాళ్ళ సమాచారం వాళ్ళే ఏర్పాట్లు చేసుకుంటారు కాబట్టి సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు కలగకుండా అందుకని భారీ ఏర్పాట్లు చేశారు. ఇంకోటి షరతులు పెట్టారు వాళ్ళు, ఎవరో సెల్ ఫోన్లు వాడకూడదని. వీవీఐపీస్ని సెల్ ఫోన్లు వాడకూడదంటే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళేమి వీవీఐపీలు కూడా అలా షూట్ చేద్దామని అనుకోరు కదా. కాకపోతే సెక్యూరిటీ పరంగా అలర్ట్ చేసుకున్నారు, విజువల్స్ ఎక్కడ బయట రాకుండాను.
నిజానికైతే అంత చేయాల్సిన అవసరం లేదు. జరిగినప్పుడు బయటికి ఎట్టాగో వస్తాయి. ఆ సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు చుట్టాలు అత్యంత సన్నిహిత బంధువుల్లోంచి కూడా కొన్ని లీక్లు వచ్చే అవకాశం ఉంది. కొన్ని వాళ్ళు కూడా లీక్ చేసే అవకాశం ఉంది. అఫీషియల్గా కొన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీడియాలో ప్రముఖంగా వార్త రావాలి కాబట్టి పెళ్లి వార్తల కోసం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఫోటోలు మాత్రం వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మొత్తానికి విరోష సంబంధించి వెడ్డింగ్ ఆఫ్ విరోష చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఇద్దరు స్టార్సే, ఎందుకంటే ఒక స్టార్ అయ్యింది ఇంకొకరు వేరే ఏంటి ఇంత పెద్ద చర్చ కూడా జరిగేది కాదు. గతంలో మధ్య ఇటీవల కాలంలో కూడా చాలా మంది పెళ్లిళ్ళు జరిగినాయి, ఇంత పెద్ద చర్చ జరగల. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంటే ఏం చెప్తారు? అంటే ఆవిడ నేషనల్ క్రష్ కావడం వల్ల ఒకటి, వాళ్ళు అట్టహాసంగా చేసుకోవడం. డెస్టినేషన్ మ్యారేజ్ జరిగినాయి కానీ కొంతమంది సమంతగా పెళ్లి చేసుకున్నా కానీ అంత వార్తలకు రాలా. ఇటీవల కాలంలో అత్యంత హైలైట్ అయిన పెళ్లిగా ఇదే చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి అది ఒక నిలిచిపోయేలాగా, ఒకసారి మా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి నిలిచిపోయేలాగా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. టైం దొరికింది వాళ్ళకి. ఎందుకంటే డిసెంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటే మంచి టైం పెట్టుకున్నారు. ఈ ప్లానింగ్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి వాళ్ళు ఇలా చేసుకుందాం అనుకుంటారు. ఈ పెళ్లి తర్వాత వాళ్ళు హనీమూన్కి ఎక్కడికి వెళ్తారు, ముందు దైవ దర్శనం చేసుకుని వెళ్తారా, ఎక్కడికి వెళ్తారు, కొంత గ్యాప్ తీసుకునే అవకాశం కూడా ఉంది షూటింగ్కి. సో చూద్దాం సార్, మొత్తానికి వెడ్డింగ్ ఆఫ్ విరోష మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చల్లో నలుగుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. నమస్తే అండి.